హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఇంట్లోనే చక్కగా బటర్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. చాలా ఈజీగా అయిపోతుందండి. అండ్ వన్ వీక్ టు 10 days అయితే చక్కగా మనం స్టోరేజ్ చేసుకోవచ్చు మన ఫ్రిడ్జ్లో. ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. వీడియో ప్రాసెస్ చూసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇప్పుడైతే మనం ప్రాసెస్ చూసేద్దాం. మనం చక్కగా బటర్ తయారీ కోసం అయితే పాలను చక్కగా చిక్కటి పాలను మంచిగా కాచుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత చల్లారాక పైన మీగడ అయితే ఈ విధంగా థిక్గా వస్తుంది. ఈ విధంగా కలెక్ట్ అయితే చేసుకోవాలి. ఒక 1 week ఈ విధంగా కలెక్ట్ చేసుకున్న ఈ మీగడని చక్కగా ఇంత అవుతుందండి. మనకు కావలసినంత బటర్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మీగడని చక్కగా మనం ఒక మిక్సీ జార్లో చక్కగా వాటర్ పోసుకొని ఈ మీగడని అందులో వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకైతే బటర్ అనేది పైకి తేలుతూ వస్తుంది. మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఈ విధంగా పైకి వచ్చిన ఈ బటర్ని చక్కగా మనం కలెక్ట్ చేసుకోవాలి. పైనుండి తీసేసుకొని ఒక బౌల్లో అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఈ బటర్ని చక్కగా మనమైతే 2-3 times అయితే వాష్ చేసుకోవాలి. వాటర్లో నీట్గా ఇలా వాష్ చేసుకోవడం వల్ల బటర్ అనేది ఫ్రెష్గా ఉంటుంది అండ్ ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉండడానికి అయితే యూజ్ అవుతుంది. ఈ విధంగా కూల్ వాటర్లో మనం బటర్ మనకు ఎంత స్టోర్ చేసుకోవాలో అంత బటర్ని అయితే మనం తీసుకొని చక్కగా చల్లటి నీళ్ళలో ఈ విధంగా అయితే వాష్ చేసుకోవాలి. ఈ విధంగా 2-3 times వాష్ చేసుకుంటే మనకైతే చక్కటి ఫ్రెష్ బటర్ అయితే తయారైపోతుంది. ఈ విధంగా కలుపుకుంటూ మనం బటర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు చేతులతో ఈ విధంగా అటు ఇటు అనుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే మొత్తం పోయి మనకు బటర్ అనేది ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉండడానికి అయితే యూజ్ అవుతుంది. వాటర్ అయితే కంప్లీట్గా తీసేయాలి. కొన్ని కూడా వాటర్ ఉండకుండా ఈ విధంగా ఫింగర్స్తో అటు ఇటు ఇలా అనుకోవడం వల్ల దానిలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా పోయి మనకైతే చక్కగా ఫ్రెష్ బటర్ అయితే రెడీ అయిపోతుంది. దీంట్లో ఇంకా కావాలంటే సాల్ట్ బటర్ కావాలి అనుకునే వాళ్ళకైతే సాల్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకోవడం వల్ల మనం బయట కొనే అమూల్ బటర్ లాగా సేమ్ అలానే వస్తుంది. నేను మామూలుగా ప్లెయిన్గా అయితే రెడీ చేస్తున్నాను. సాల్ట్ అండ్ వితౌట్ సాల్ట్ అండ్ ఏం ఫుడ్ కలర్ అండ్ పసుపు వేయకుండా మామూలుగా అయితే రెడీ చేస్తున్నాను. కావాలనుకుంటే అలా రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా తయారైన తర్వాత చక్కగా మనం ఒక బటర్ పేపర్లో మనం మనం తయారు చేసుకున్న ఈ బటర్ని అయితే చక్కగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని మంచిగా దీన్ని ఫోల్డ్ చేసుకొని ఒక కంటైనర్లో అయితే వేసుకొని మంచిగా మూత పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు 1 week to 10 days అయితే ఫ్రెష్గా ఉంటుంది. మనం దీంట్లో వితౌట్ సాల్ట్ వేయట్లే కనుక ఇది ఒక 1 week అయితే వాడుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకు కావాల్సినప్పుడు ఈ ఫ్రిడ్జ్లో నుండి ఒక 5 hours తర్వాత అయితే ఇలా అయిపోతుంది. సేమ్ మనం బయట కొన్న బటర్ లాగా అయితే ఉంటుందండి. చక్కగా అయితే మనకు కావాల్సినప్పుడల్లా దీన్ని కట్ చేసుకొని మనం కర్రీస్లోకైనా మనం స్వీట్స్లోకైనా దేంట్లోకైనా మనం వాడుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఫ్రెష్గా కూడా ఉంటుంది. నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.